హాయ్ అండి అందరికీ. ఇది ఇప్పుడు మన కొత్తగా పర్చేస్ చేసిన వెహికల్ అయితే ఇప్పుడు మనం దీన్ని తీసుకొని తమ్నేల్లో చూశారు కదా మీరు. అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అది ఆ టెంపుల్ దగ్గర ఇంకా అక్కడ కొండ మీద అయితే ఇంకొక టెంపుల్ కూడా ఉంది. అది నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఆ పక్కనే ఉన్న కొండలు ఉన్న నేచర్ అయితే చూపిస్తాను మీకు ఈరోజు వ్లాగ్లో. ఇప్పుడు దీనికోసం 5:30 కల్లా బయలుదేరాం అనమాట. ఇంకా అది చూసుకొని ఇంకా పగలంతా మామూలుగా ఆటో సర్వీస్ అయితే చేయొచ్చని అయితే బయలుదేరాం. పొద్దున్నే 5:30 అయింది ఇప్పుడు టైం అయితే. చుట్టుపక్కల ఇంకా వీధుల్లోకి అయితే ఎవరు రాలేదు. మన వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకైతే షేర్ చేయండి మన వీడియోస్ని. తప్పకుండా మన వీడియో అయితే లైక్ చేయండి. లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో అయితే చాలా బాగుండబోతుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మనం ఉండే వీధి అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే హైవే అయితే వస్తుంది. హైవేలో నుంచి ఇప్పుడు మన ఇది అద్దంకి నార్కెట్పల్లి హైవే అనమాట. లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు మనం ఉండే దగ్గర నుంచి మేదరమెట్ల అయితే వెళ్తాం. అక్కడ నుంచి మన NH5 అయితే హైవే అయితే వచ్చింది. ఇప్పుడు మనం రైట్ తీసుకున్నాం అనుకోండి. అద్దంకి బస్ స్టాండ్ పక్కనే అనమాట మనం ఉండేది. ఆ బస్ స్టాండ్ దగ్గర మంచిగా చాయ్ తాగేసి ఇంకా మన లొకేషన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం. ఇదే ఆ హైవే ఎదురు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో రోడ్డుగా ఆ సైడ్ అది సినిమా హాల్ అనమాట. చాలా పెద్దది. సత్యనారాయణ కళామందిర్ అని అద్దంకిలోనే బాగుంటుంది సినిమా హాల్. ఇప్పుడైతే సినిమాలకు వెళ్ళట్లేదు కానీ ఫస్ట్లో వెళ్ళేటప్పుడు ఆ హాల్కే ఎక్కువగా వెళ్ళేది. పొద్దున్నే 5:30 అవుతుంది కదా టైము. చాలా ట్రాఫిక్ ఏం లేదు. రోడ్లు ఊడ్చేవాళ్ళు రోడ్లన్నీ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మామూలుగా అయితే ఇటు నుంచి రోడ్డు క్రాస్ చేయాలంటే సాయంత్రం పూట 5 నుంచి 10 నిమిషాలు అయితే పట్టిద్ది. అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట. ఇది మన నార్కెట్పల్లి హైవే హైదరాబాద్ వెళ్ళే రూట్ అనమాట. అద్దంకి మీదుగా అద్దంకి టౌన్ ఇది ఇక్కడే మనం ఉండే ఏరియా అనమాట. ఇది ఇక్కడ నుంచి కొంచెం ముందుగా వెళ్తే బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్ దగ్గర అంతా చూపిస్తాను మీకు మార్కెట్ అవన్నీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మంచిగా మనం ఒక చాయ్ అయితే తాగేసి అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరి వెళ్దాం. మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. త్వరగా వెళ్ళేసి అక్కడ అన్నీ చూపిస్తాను మీకు. చాలా పెద్దది అనమాట టెంపుల్. అదంతా చూపించాలంటే మీకు కనీసం ఒక పావు గంట పైన అయితే పట్టిద్ది. అదంతా చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మన టీ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక టీ తాగేసి బయలుదేరాం. రైట్ సైడ్లో ఉంది కదా ఇవన్నీ బస్ స్టాండ్ ఆనుకుని ఉన్న షాపులు అనమాట. ఇక్కడ హైదరాబాద్ బస్సులు అండ్ ఇటు నుంచి చెన్నై వెళ్ళే బస్సులు అయితే వస్తూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 3 గంటల దగ్గర నుంచి అయితే బస్సులు వస్తూ ఉంటాయి ఇక్కడికి. ఇది అద్దంకి బస్ స్టాండ్. ఇంకా స్టాండ్ లాంటి వెహికల్స్ అయితే బయలుదేరలేదు అనమాట. ఒక్కొక్కటి బయలుదేరుతాయి. 5:30 అయితే అయింది కదా టైము. ఒక్కొక్కటి అయితే బయలుదేరుతాయి. ఈ పక్కనే మొత్తం వెజిటేబుల్స్ అయితే అమ్ముతుంటారు. పొద్దున్న రైతులే వచ్చి డైరెక్ట్గా ఎక్కడైతే పెట్టుకుని అమ్ముతారనమాట. మార్కెట్ వేయకుండా పొద్దున్నే అయితే ఆకుకూరలు అయితే ఫ్రెష్గా అయితే దొరుకుతాయి ఇక్కడ నుంచి. ఇక మనం ఆ కొండ కనిపిస్తుంది కదా దానికి యువతల ఈ సైడ్ ఇంకొక కొండ అయితే ఉంటుంది. అక్కడే అనమాట మనం ఇప్పుడు వెళ్ళబోయే లొకేషన్ అయితే. ఇప్పుడు మనం అక్కడికైతే బయలుదేరాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఇవన్నీ ఇంకా హైవే పక్కన హోటల్స్ అనమాట. అద్దంకి టౌన్లో అయితే సాయంత్రం పూట లారీ డ్రైవర్లు బస్సులు అవి ఆగాలంటే కొంచెం టౌన్లో అయితే ఇబ్బంది కదా. ఇవన్నీ ఏంటంటే ఊరు బయట దాబాలు హోటల్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఇంకా ఈ లారీ డ్రైవర్లు ఆపుకొని స్నానాలు చేసి మళ్ళీ మనం ఏదైనా ఫుడ్ తీసుకొని బయలుదేరడానికి అయితే ఉంటుంది అనమాట. 1 గంట 2 గంటలు ఆపుకున్నా ఇటు ఊరు బయట అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. హోటల్స్ అన్నీ బాగుంటాయి. స్నానం చేయడానికి తొట్లు అవన్నీ అయితే ఉంటాయి అనమాట. అద్దంకి ఊరు బయట ఇది మన నార్కెట్పల్లి వెళ్ళే హైవేలో. ఇప్పుడు మనం బయలుదేరిన దగ్గర నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్లు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసాం. ఆ రైట్ సైడ్లో బిల్డింగ్ ఉంది కదా అది మీ చిన్నపిల్లలప్పటి నుంచి ఉందన్నమాట. ఈ రోడ్ మీద ఏవి హోటల్స్ లేనప్పటి నుంచి పాపం వాళ్ళైతే అప్పటి నుంచి అయితే నడుపుతున్నారు దాన్ని. ఇంకా ఉంది. అప్పుడు లారీలన్నీ ఇక్కడే ఆగి టిఫిన్ అవి చేసి వెళ్తూ ఉండేవి. ఇప్పుడు మనం వచ్చేసాం. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి విగ్రహం. అది 90 అడుగుల విగ్రహం అనమాట అద్దంకిలోనే. ఈ చుట్టుపక్కల అంత పెద్ద విగ్రహం అయితే లేదు. ఇదే తొలి విగ్రహం.
ఆ పక్కనే కనపడుతున్న ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్లో నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి అని లేకుండా ప్రతి కులానికి లోపలైతే సత్రాలు అంటే ఏదైనా మ్యారేజ్ లాంటి ఇంకా అన్నదాన కార్యక్రమాలు అట్లాంటివి చేసే వాళ్ళకి మండపాలు అవన్నీ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అటు నుంచి కాకుండా ఆర్చ్లో నుంచి కాకుండా దాని బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాం. ఇక్కడ మనకు ఒక ప్యాసింజర్ అయితే ఎక్కారు, వాళ్ళని కొంచెం ముందుకు అయితే తీసుకెళ్ళి వాళ్ళని దింపేసి అటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే వద్దాం. ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు బోనాల చెరువు అని చాలా పెద్దది చెరువు, ఆ చెరువుని కూడా కవర్ చేసుకుంటూ వద్దామని చెప్పేసి ఇటు వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర నుంచి అక్కడ ఎల్లో బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ వరకే రోడ్డు ఇలా ఉంటుంది, మిగతాది మొత్తం హైవేనే. ఈ కొంచెం రోడ్డు ఎందుకు వేరో అర్థం కాదు, ఇంకా అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ఒక 6-7 సంవత్సరాల నుంచి అయితే ఇట్లానే ఉంటుంది ఈ కొంచెం ఓకే. ఇప్పుడు ఆ పసుపు కలర్ బోర్డు ఉంది కదా, మళ్ళీ అక్కడ నుంచి 4 బాగానే ఉంటుంది, ఈ కొంచెం మాత్రం మన వాళ్ళు ఇట్లా పెట్టారు. ఈ రైట్ సైడ్లో కనపడే ఊరు వచ్చేసి గోపాలపురం అనమాట. ఈ ఊరు మొత్తం కొండ, ఇది ఊరు ఏం లేదు ఇక్కడ, కాకపోతే కొండ మీదే ఇంకా ఇల్లులు పడిపోయినాయి కొంచెం ఒక్కొక్కటి మొత్తం గోపాలపురం అని పేరు అనమాట ఈ ఊరికి. ఈ ఊరు మొత్తం కొండ మీదే ఉంటుంది. అయితే ఎండాకాలం మాత్రం వేడి అదిరిపోయింది పాపం, ఎలా ఉంటారో కానీ. ఇక ట్రాఫిక్లోకి వెళ్తే ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక మన దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ కదా, వెహికల్స్ అయితే ఏం లేవు, చాలా ఫ్రీగా అయితే ఉంది రోడ్డు చూడటానికి. పొద్దున క్లైమేట్ చల్లగా భలే ఉంటుంది అబ్బా, కానీ ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరి రావాలంటేనే ఇబ్బంది. ఇది 5:30 కోసం 5:30 మామూలుగా నేను లేక నిద్ర లేవాలంటే డ్యూటీ దిగినప్పుడు 9 అయితే అవుద్ది, 9 నుంచి 10 లోపు అయితే నిద్ర లేగుస్తాను అనమాట. కానీ ఇప్పుడు మనకు వీడియో చేసి ఇప్పుడు మన ఛానల్లో అయితే 2-3 డేస్ అయితే అవుతుంది. ఇక దానికోసమని ఈరోజు పొద్దున్న అయితే లేచాను. ఇక్కడ 2 స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఇది మళ్ళీ సింగరకొండకి వెళ్ళడానికి బ్యాక్ సైడ్ నుంచి దారి అనమాట. అంటే ఇటు నర్సరావుపేట నుంచి వచ్చే వాళ్ళకి అడ్డ రోడ్డు, పిడుగురాల నుంచి అద్దెంకి వచ్చే వాళ్ళకి ఇటైతే ఉంటుంది. ఇదే అనమాట ఆ చెరువు. మనకి అద్దెంకి పక్కన గొళ్ళకమ్మ ఉంది, వాటర్ అది ఒక నది లాంటిది అనుకోండి, అదనమాట. అక్కడ వాటర్ ఫుల్గా అయ్యి బాగా విపరీతంగా ఉన్నప్పుడు అయితే ఈ చెరువులోకి అయితే వదులుతారు. ఇక్కడ ఫుల్గా చేపలు అవి అయితే పడుతూ ఉంటారు అనమాట. చేప పిల్లలు అయితే దాంట్లో చేప పిల్లలు వేసి పెంచుతారు దాంట్లోనే. అయితే రోజు చేపలు పడుతూ ఉంటారు. ఇప్పుడు కొంచెం అయితే మన పిల్లలు వేసినట్టున్నారు, ఇప్పుడు చేపలు పట్టేవాళ్ళు కొంచెం తక్కువగా అయితే కనపడుతున్నారు. అంటే ఎక్కువగా పట్టరు అనమాట. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్ద అయ్యేంతవరకు. ఇప్పుడు మన పైన కనిపిస్తుంది చూసారా కొండ మీద, అది నరసింహస్వామి టెంపుల్. అంటే ఇప్పుడు మన కింద నుంచి వెళ్ళి ఆ చెరువు అవి చూసుకొని కింద ప్రసన్నస్వామి గుడి చూసుకొని అక్కడ నుంచి అయితే మన కొండ మీద కూడా వెళ్దాం, ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. అక్కడ నుంచి చెరువు ఆ లొకేషన్ అంతా చూపిస్తాను. కొండలు అవన్నీ చాలా న్యాచురల్గా చాలా అయితే బాగుంటాయి, అవి అయితే చూద్దాం మనం. అద్దెంకులో ఇప్పుడు మనం చేసిన ఫస్ట్ బ్లాగ్ ఇదే అనమాట. నెక్స్ట్ వీడియోలో కొన్ని ఏరియాలు అయితే ఉన్నాయి ఇంకా, అవన్నీ అయితే చూపిస్తాను నేను. మనం ఇక్కడ పోయే ప్యాసింజర్ని దింపేసి బండి అయితే తిప్పుకొని వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరుదాం. ఇటు ఆ బైక్ వెళ్తుంది కదా, ఇంకా బైక్ వెనక మళ్ళీ పడి వెళ్ళటమే. ఇంకా ఆర్చ్ కనపడుతుంది కదా, ఆర్చ్లో నుంచి అయితే వెళ్తే మనం ఆ గుడి దగ్గర అయితే, గుడి పక్కనే ఇంకా కొండకు ఆనుకొనే ఉంటుంది ఆ టెంపుల్. అవన్నీ అయితే చూపిస్తాను మీకు. కొత్తగా వెహికల్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా దూర ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళందరూ అయితే అక్కడికి వచ్చి ఇంకా మొక్కుకొని అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ 10 నిమిషాలు ఆగిందా బండి, బయలుదేరాం. సైడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక మొత్తం చేపలు పట్టేవాళ్ళు ఉంటారు. ఆ టెంపుల్ వరకు, టెంపుల్ కనపడుతుంది చూడండి ముందు, అక్కడ వరకు ఇంకా చిన్న ఆ డౌన్లో అయితే చిన్న పాకలు వేసుకొని చేపలు అయితే అమ్ముతూ ఉంటారు. లోపలికి వెళ్ళి పట్టుకొని వస్తూ ఉంటారు పడవల్లో, చిన్న బోట్లు అయితే ఉంటాయి అన్నమాట. చెరువు చాలా పెద్దది చూడండి, చాలా లాంగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ఒడ్డెమ్మటి చేపలు అయితే అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు వేశారు కదా, అది చెప్పాను కదా, అందువల్ల అయితే పడవలు ఎక్కువగా వెళ్ళలేదు. ఇంకా ఈ చెరువు మొత్తం ఆకులు అవి అయితే ఉన్నాయి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం మనం, అక్కడ చేపలు అమ్మే వాళ్ళు అయితే కనపడతారు మనకి. ఇక పొద్దున్నే చూసారా, అయితే 1-2 బోట్లు అయితే వెళ్తారనమాట. వెళ్ళి కొంచెం పట్టుకొని వచ్చి ఇక్కడైతే ఫ్రెష్గా అయితే దొరికిద్ది పొద్దున్నే చేప కావాలంటే. ఇప్పుడు మనకు ఊళ్ళో కూడా అద్దెంకులోనే టౌన్లో కూడా అయితే బతికిన చేపలే అమ్ముతున్నారు. అంతకుముందు అయితే ఐస్లో పెట్టినవి అవి అయితే తినాల్సి వచ్చేది, ఇప్పుడు ఇది లేదు.
టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ వెనకమాల నుంచి బెంచ్లు వేసి ఉన్నాయి కదా, అటు నుంచి స్నానం అవి చేశాను అనమాట. ఈ మెట్లు కనపడుతుంది కదా, ఇవి వచ్చేసి పైన ఉన్న టెంపుల్కి అయితే దారి ఇది. ఇంకా ఈ చుట్టుపక్కల కనిపించే షాపులు కడుతున్నారు. ఇంకా ఆల్రెడీ చాలా ఉన్నాయి ముందుకి. ఈ వెనకమాల కనపడే బిల్డింగ్స్ ఇవన్నీ అయితే ఇల్లు కాదు, ఇక్కడ స్టే చేయడానికి రూమ్లు, అంటే రెంట్కి ఇచ్చేవేం కాదు, సత్రాలు అనమాట ఇవి. ఒక్కొక్క కులానికి సంబంధించిన సత్రాలు, అన్ని కులాల వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి సంబంధించిన సత్రాలు అండ్ ఇంకా వృద్ధులు ఉండడానికి వృద్ధాశ్రమాలు అట్లాంటివి అయితే ఉన్నాయి. ఇదైతే వాటర్ ఫ్రంట్, ఈ గుడికి సంబంధించింది. ఇక్కడ వాటర్ అయితే ఫ్రీగానే ఇస్తారు. ఇక్కడ నుంచి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది కదా, ఇది టెంపుల్ అనమాట. చాలా పెద్ద. ఈరోజు ఏంటంటే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది, అందులో మనం 5:30కే వచ్చేసాం కదా, అందువల్ల అయితే క్రౌడ్ తక్కువగా ఉంది. శనివారం అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది, బండి నిలబెడడానికి లేనంత జనం అయితే వస్తారనమాట ఫుల్గా. ఈ చుట్టుపక్కల కనిపించే అన్ని ఆ చివరి వరకు అన్ని షాపులు అయితే ఉంటాయి. ఇక అన్ని చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి టిఫిన్ దగ్గర నుంచి అన్నీ అయితే ఉంటాయి. ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఆ రేకుల షెడ్డు, ఆ రేకుల షెడ్లో ఈ పొంగళ్ళు అవి పెట్టుకునే వాళ్ళకి అక్కడైతే వంట అవి అయితే చేస్తూ ఉంటారు. మనమైతే టెంపుల్లోకి ఎప్పుడు వెళ్ళింది లేదనుకోండి. ఈ చుట్టుపక్కల కనపడేవి మొత్తం అవే. ఇటు నుంచి ఇక పైకి వెళ్ళడానికి అయితే ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు స్టే చేయడానికి అయితే కొంచెం లోపల, అంటే టెంపుల్కి సంబంధించినవే అవి కూడా, అవి అయితే కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి బయలుదేరదాం మనం. ఇది అనమాట టెంపుల్. ఇక్కడ కొత్తగా వెహికల్స్ వాళ్ళు అయితే వచ్చి పూజలు అవి చేయించుకుంటూ ఉంటుంటారు. శనివారం ఇంకా మంగళవారం వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ అయితే ఉండిద్ది ఇక్కడ. పొద్దున్నే కదా, జనం కూడా ఎవరు లేరు. ఇక ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్దాం. పైనుంచి అయితే ఇప్పుడు చెరువు చూపించాను కదా ఇందాక, అదైతే చూపిస్తాను మీకు. చాలా పైనుంచి చూస్తే చాలా అయితే బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నుంచి వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంటుంది. పైకి వెళ్దాం మనం. ఇంకా కొండ మీద కొంచెం ముందుకు అయితే వెళ్తే ఒక ఆర్చ్ అయితే వచ్చింది. ఇంకా అక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి. ఇప్పుడు రైట్ తీసుకుని ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరదాం. ఇంకా ప్యాసింజర్లు కూడా ఎవరు లేనట్టున్నారు. ఇంకా పొద్దున్నే కదా, ఇంక వీళ్ళ కోసం ఎదురు చూడటం కంటే వీడియో తీసుకోవటం, వీడియోని అయితే కంప్లీట్ చేద్దాం ఇంకా అని చెప్పేసి అయితే బయలుదేరాం. ఇంకా ఎవరిని ఎక్కించుకోలేదు. ఈ చుట్టుపక్కల కనపడుతున్నాయి చూసారా, ఇవన్నీ టిఫిన్ హోటళ్ళు, ఇంకా పోయి చిన్నపిల్లలు బొమ్మలు అమ్ముకునే వాళ్ళైతే ఉంటారు. ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం. ఈ చెట్ల కింద జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాళ్ళైతే ఉంటారు. ఇంకా టైం ఎక్కువ కొంది ఇదంతా చెట్ల కింద అందరూ ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్కళ్ళు అయితే క్రౌడ్ అయితే పెరిగిపోయింది. ఇక్కడ చూడడానికి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అంతా నేను ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి అయితే మీకు ఈ లొకేషను అదంతా అయితే చూపిస్తాను మీకు. పైకి వెళ్తే చాలా బాగుంటుంది. ఈ ఆర్చ్ లోపల ఉన్నాయి కదా, ఇవన్నీ రూమ్స్ అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకో పైకి పోవడానికి అయితే ఒక ఆర్చ్ అయితే వస్తుంది కొండ మీదకి వెళ్ళడానికి. ఇంకా అక్కడ నుంచి అయితే మనం వెహికల్ తీసుకొని పైకి అయితే వెళ్దాం. వెళ్ళేటప్పుడు నేను మధ్యలో ఆపి చూపిస్తాను మీకు అవన్నీ. ఈ రైట్ సైడ్ ఇవన్నీ ఖాళీ స్థలాలు, ఇవన్నీ కొండకు సంబంధించినవే. ఇవన్నీ అన్నదాన సత్రమాలు, కళ్యాణ మండపాలు. ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు కదా ఆయన, వాళ్ళను ఇంకా ఈ జ్యోతిషాలు అవి చెప్తారనమాట వాళ్ళు. ఇంకా చాలామంది అయితే వస్తారు. ఇంకా టైం అవ్వలేదు, ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది ఇప్పుడైతే టైము. ఇక మనం లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఒక వీడియో అయితే తీసుకొని ఇక మన పనికైతే మనం వెళ్ళిపోదాం. ఈ వీడియో కోసం పొద్దున్నే లేచి రావాల్సి వచ్చింది. ఇది కొండ మీదకి వెళ్ళే దారి అనమాట. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది ఒక సత్రం అనమాట. ఇట్లా బారుకి అయితే ఉంటాయి. ఇప్పుడు మన ఆర్చి దగ్గర నుంచి రైట్ తీసుకుని పైకి అయితే వెళ్తున్నాం కదా, అట్లానే స్ట్రైట్గా అయితే వెళ్తే ఇక ఈ మొత్తం అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉంటాయి అన్నమాట. రోడ్డు మరీ వరస్ట్గా అయితే తయారైంది. అంతకుముందు బాగుండేది, వర్షాలు పడి అందులో ఇప్పుడు వెహికల్స్ అయితే పైకి రావట్లేదు, అంటే పర్మిషన్ లేదు. అంతకుముందు ఏదో 2-3 ఆటోలు అయితే ఇక్కడ నుంచి అయితే కింద అయితే పడినాయి అన్నమాట, ఓవర్ స్పీడ్ వల్ల. అట్లా అందుకు అప్పటి నుంచి అయితే వెహికల్స్ పైకి అయితే అలౌ చేయట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంకెట్లా ఓకే ఇబ్బంది లేదు, ఏదన్నా ఒక వెహికల్ మాట్లాడుకుని వెళ్ళటం అట్లాంటి వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, అబ్జెక్షన్ అయితే ఏం లేదు. కానీ ఎక్కువగా ఆటోలు అయితే కింద నుంచి పైకి అయితే వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు మన కింద టెంపుల్ దగ్గర నుంచి అయితే బయలుదేరాం కదా, ఆ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ పైకి అయితే
జనం వస్తూ ఉంటారు ఆటోల్లో. అంతకుముందు విపరీతంగా అయితే ఉండేవి, తర్వాత నుంచి అలౌ అయితే చేయట్లేదు. అంటే టెంపుల్స్ వాళ్ళే ఆటోల్లో వెళ్ళొద్దు అని చెప్పి అట్లాగైతే ఆపారంట. ఇక మనకైతే తెలీదు, మనం ఇప్పుడు కొత్తగా కదా తీసుకుంది ఆటో. ఇంతకుముందు మనకు ఒక డీజిల్ ఆటో అయితే ఉండేది, అప్పుడు అయితే తిరిగాం. కానీ ఇక తర్వాత ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి అయితే అసలు ఆటోలు జోలే వెళ్ళలేదు. ఇంక ఇప్పుడు ఏంటంటే ఖాళీగా ఉంటున్నాము. ఇంకొకటి డ్యూటీ దిగినప్పుడు 15 రోజులు అలాగైతే ఖాళీగా ఉంటున్నాం. ఇంకా అందుకోసమని వెహికల్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే బండి ఆపాను, ఇక్కడ నుంచి చూస్తాను చూడండి అట్లా లొకేషన్ అయితే ఎంత బాగుంటుందో. ఇంకా కొంచెం పైకి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మా కొండ మీద అయితే ఒక టెంపుల్ ఉందని చెప్పా కదా, ఆ టెంపుల్ అయితే కనపడేది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మేము చిన్నపిల్లలు అప్పుడైతే స్కూల్లో చదువుకునేటప్పుడు మా దగ్గర 4 రూపాయలు 5 రూపాయలు తీసుకొని టూర్ అని చెప్పేవాళ్ళు. అప్పుడెంత 5th 6thలో. అప్పుడు ఏమర్థమైద్ది, ఇంకా 7thలో ఒకసారి టూర్ అని చెప్పేసి 5 రూపాయలు అయితే కలెక్ట్ చేశారు. తర్వాత ఏంద్రా బాబు అని చూస్తే ఇక్కడ ఈ కొండ మీదకి అయితే తీసుకొచ్చారు. కాసేపు కోతులతో ఆడుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అట్లా ఉండేవి అప్పుడు టూర్లు. అప్పుడు 100 రూపాయలు ఉంటే ఒక ప్రైవేట్ స్కూల్లో, అప్పుడు నేను 7th చదివేటప్పుడు ప్రైవేట్ స్కూల్లో 70 రూపాయలు ఉంటే సరిపోయేది మంత్లీ. ఇప్పుడు 2000 అడుగుతున్నారు ఎల్కేజీ పిల్లోడికి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే అట్లా తయారైపోయింది. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా టెంపుల్ దగ్గర అయితే ఆపి చూస్తాను మీకు పైన లొకేషన్ అంతా. ఇంకా వీడియో అయితే కొంచెం లెంతీగా ఉందని స్కిప్ చేయొద్దు. ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అవన్నీ చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. మన వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా కొంతమంది చూస్తున్నారు, లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవట్లేదు అనమాట. అది యాక్టివేట్ చేసుకోకపోవడం వల్ల, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ఆ సబ్స్క్రిప్షన్ అనేది అవ్వకుండా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది, మనకి ఛానల్ అయితే మైనస్ పడుతుంది. అట్లా కాకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేస్తే ఆల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో మొత్తం 3 స్టెప్స్ అయితే ఉంటాయి కదా, పైన ఉన్న ఆల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మనకి సబ్స్క్రైబ్ అయినప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే సబ్స్క్రిప్షన్ జరిగింది అయిపోయిందని అయితే అనుకుంటున్నారు, కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వచ్చి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయినట్లు మైనస్ అయితే పడుతుంది అనమాట. కొంచెం అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు జాగ్రత్తగా అయితే చేసుకోండి. ఈ స్టెప్స్ కనపడుతున్నాయి కదా, ఇప్పుడు ఇందాక మీకు కింద టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టెప్లు చూపించా కదా, అక్కడ నుంచి పైకి వచ్చే స్టెప్స్ అనమాట ఇవి. ఈ మొత్తం చాలా ఉంటాయి. కింద నుంచి రావాలంటే మామూలుగా ఉండదు, కొండ పైకి అయితే ఎక్కాలంటే. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కింద ఇందాక చూసాం కదా టెంపుల్, అది ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వెనకమాల రోడ్డు అయితే వేశారు. అంటే మామూలుగా లారీలు కూడా వెళ్తాయి గుడి చుట్టూ తిరగటానికి, అంత స్పేస్ అయితే ఉంటుంది. వెనకమాల ట్యాబ్స్ అవి అయితే ఉంటాయి, ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళకి అవన్నీ అయితే. లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. చెరువు చాలా పెద్దది చూడండి, ఇక్కడ నుంచి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొండల చుట్టూ తిరిగే వాళ్ళని టూర్ అని వచ్చేసి. లొకేషన్ అయితే ఇక్కడ నుంచి చూడటానికి చాలా బాగుంటుంది. ఆ స్టెప్పుల మీదుగా దిగి ఎక్కాలంటే అసలు భయంకరంగా ఉండేది. అందుకని ఆల్మోస్ట్ అందరూ ఆటో తీసుకొని పైకి రావడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఇక మామూలుగా ఇంకా ఒక నెల పోతే చేపలు పట్టేవాళ్ళు ఫుల్గా ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తే బోట్లు అవి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ నీళ్ళ మీద పచ్చగా ఆకులు అవి అయితే అలుముకొని ఉన్నాయి కదా, అవన్నీ అయితే క్లియర్ అయిపోతాయి అనమాట. ఇంక ఇక్కడ నుంచి మీకు లొకేషన్ అవన్నీ అయితే చూపించాను కదా, ఇప్పుడు దిగేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. ఇంకా మనం ఇందాక 90 అడుగుల విగ్రహం అయితే చూసాం కదా, అక్కడ దాకా వెళ్దాం. అక్కడ నుంచి మనకి ఎలా ఉంటుంది ఏందనేది అయితే చూపిస్తాను మీకు. ఈ రైట్ సైడ్లో కొన్ని కళ్యాణ మండపాలు అవి అయితే ఉంటాయి. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. మనం అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆర్చ్ చూసాం కదా, ఇప్పుడు ఆర్చ్లో నుంచి బయటకు అయితే వెళ్దాం అనమాట. ఇక మనం రిటర్న్ అయితే అయిపోయాం పైనుంచి. ఇక ఈవినింగ్ పూట కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట, వచ్చి పైన అయితే ఆ లొకేషన్లో అయితే కూర్చుంటే. అందుకోసం అయితే చాలామంది అయితే వస్తూ ఉంటారు బైకులు అవి వేసుకొని. అలాగే టెంపుల్కి వచ్చినట్టు కూడా ఉంటుందని చాలామంది వస్తుంటారు. కానీ రోడ్డే కొంచెం వరస్ట్గా అయితే తయారైంది. ఇందాక మీరు చూసాను కదా విగ్రహం, అదన్నమాట 90 అడుగుల విగ్రహం అద్దెంకిలోనే. ఇక చుట్టుపక్కల ఎక్కడా లేదు అంత పెద్ద విగ్రహం. ఇప్పుడు మనం ఆ విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన వీడియోస్ని కొంతమందికి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే సజెషన్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ని బట్టి మనం ఇంకా వీడియోస్ చేయాలా లేదు ఇంతటితో ఆపేయాలా అనేది అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువగా అయితే ఉంది కొంచెం. అందువల్ల మీ ఫ్రెండ్స్కి వాళ్ళకైతే షేర్ చేయండి తప్పకుండా. ఇంకొంతమంది నాతో కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నారు, వాళ్ళతో అయితే ఖచ్చితంగా మాట్లాడతాను ఇంకా ముందు వీడియోలో. ఇక్కడ ఎవరో ఒక ఆమె ఎక్కుతానండి, ఆపుదాం. ఇప్పుడు ఎట్లాగో మనం అద్దెకి ఖాళీగానే వెళ్తున్నాం కదా. మీ దగ్గర అయితే డబ్బులు తక్కువగా ఉన్నాయంట. అంటే ఇక్కడ నుంచి మనం 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాం అద్దెకి బస్ స్టాండ్ వరకు. అయితే నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి బాబు, తీసుకెళ్ళు అని బతిలాడుతుంది. సరే ఇంకా ఏం చేద్దాం, పెద్ద ఆవిడ కదా, సరే ఎక్కువ వెళ్దాం తీసుకెళ్తానని అయితే చెప్పి ఎక్కించుకున్నాను. ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం. ఇక్కడ కొండకి కొంచెం కింద పక్కన కొంతమంది అయితే చిన్న చిన్న డేరాలు లాంటివి వేసుకొని ఉంటున్నారు. ఈ రైట్ సైడ్లో కనపడుతుంది బిల్డింగ్స్, ఇవన్నీ అయితే కళ్యాణ మండపాలు అవన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇంకేం స్టార్ట్ చేసింది. మామూలుగానే మన వెహికల్ ఏంటంటే కొంచెం ఫైబర్ కదా, కొంచెం స్పీడ్ వెళ్తే గాల్లో తేలుతూ ఉంటుంది. ఇంకేం ఇప్పుడు నన్ను కూడా తేలేటట్టు పొగుడుతుంది అనమాట. 10 రూపాయలకే తీసుకెళ్తున్నామని, బంగారు కొండ ఆ కొండ ఈ కొండ అంటుంది. ఇంకా వద్దమ్మా, నువ్వు ఎక్కువ ఏం పొగడొద్దని అయితే చెప్పాను. 10 రూపాయలకే దించుతాను నిన్ననైతే. ఇంకైతే వెళ్ళిపోదాం మనం. అటు ఆ విగ్రహం దగ్గర వెళ్ళిన తర్వాత వీడియోని అయితే క్లోజ్ చేసేస్తాను. ఇంకా మీకు అది చూపించి, అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఇంకొకటి ఉంది, ఆ విగ్రహాన్ని బ్యాక్ సైడ్ అది ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట. అటు నుంచి అద్దెంకి నుంచి మనం వచ్చేటప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు అద్దెంకి నుంచి ఇప్పుడు హైవేలోనూ వెళ్ళొచ్చు, లారీలు ఇటు నుంచి టెంపుల్ మీదుగా కూడా వెళ్ళొచ్చు. లారీలు కొన్ని అయితే వస్తూ ఉంటాయి, పూజలు అవి చేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట టెంపుల్ దగ్గర. విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. మన వీడియోస్ని అయితే అందరూ కొంచెం ఫేస్బుక్లో మీ వాట్సాప్ స్టేటస్లో అయితే షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వ్యూస్ అయితే చాలా బాగానే వెళ్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు. మీరు వీడియో చూసిన వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్లు అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే కట్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో